అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్, మరి అసెంబ్లీలో మీరు రికార్డులు చూడటం ఏమిటి? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి సార్. మీరు చేసిన ప్రత్యక్ష ప్రసారాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారా లేదా? ఒక్కసారి ఆలోచించి వివరంగా చెప్పండి సార్. మరి మీ కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు తప్పుడు మాటలు కూసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎందుకు ఆ విధంగా మౌనంగా ఉన్నారు సార్? చెప్పండి. మళ్ళీ పైగా ఆనందించారు కూడా. వెకిలి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మీరు ఆనందపడ్డారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారా లేదా? ఒక్కసారి చెప్పండి సార్. అవి అన్నీ ప్రజలందరూ కూడా గమనించారు కదా. ఇప్పుడేమో అసెంబ్లీలో రికార్డులు మొత్తం చూసాము, ఏమీ లేదు, అందులో తప్పుడు మాటలు ఏం మాట్లాడలేదంటారు. తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలా సాధ్యమవుతుంది? ప్రజలందరూ కూడా గమనించారా లేదా? అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలకి, మీరు వెకిలిగా నవ్వే నవ్వులకు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు కదా. ఇప్పుడు మీరు మాఫీ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కసారి చెప్పండి. ప్రజలందరూ చూసినాక ఇప్పుడు అసెంబ్లీలో నేను తిరగేశాను, అన్నీ చూశాను అని మాఫీ చేయాలంటే ఎవరు సాధ్యపడరు, అందరూ గమనించారు కదా. ఇటువంటి కల్లిబుల్లి మాటలు ఎవరు నమ్మరు సార్. ఒక్కసారి ఆలోచించండి. అది ఏదో రోడ్ల మీద కనికట్టు కట్టుకుంటూ చేసినవి కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ కనికట్టు కడుతూ ఏ చూపిస్తుంటారు, ఏ చేస్తుంటారు, అలా కాదు కదా. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనించి చూశారు అసెంబ్లీలో ఇవన్నీ. ఈరోజు మీరు అలా తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు, తప్పించుకోవాలని. ఒక్కసారి ఆలోచించండి. ఇక రెండోది, వైఎస్ఆర్సీపీ పాలనలో, మా పాలనలోనే 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎవరైనా ఏ రైతైనా కానీ రోడ్లు ఎక్కారా ఎరువుల కోసం అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చూడలేదు? ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఏ రైతైనా కానీ పంటలు పూర్తి స్థాయిలో పండించలేదు. ఎందుకంటే నీ వల్ల రైతులు ఎవరు లబ్ధి పొందలేదు, ఎవరు లాభ పొందలేదు. ఎందుకంటే నీ నియంత పాలన వలన ఏపీ ప్రజల డబ్బులన్నీ కూడా నీ వ్యాపారులకే తరలించావు, వాళ్ళను బాగు చేశావు. ప్రజలను మాత్రం అడుక్కు తినేలా చేశావు. ఒక్కసారి చెప్పండి. అది రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కదా, అందరు తెలుసుకున్నారు కదా. ఒక్కసారి చెప్పండి. అది ఒక సింపుల్ క్వశ్చన్ అంటావు నువ్వు చెప్పేదాన్ని, దానికి సమాధానం అదే కదా. ఒకసారి చెప్పండి. అందరినీ అడుక్కు తినేలా చేశావు. మళ్ళీ నీ పైన ఒక 40 ఈడీ కేసులు, ఒక క్రిమినల్ కేసులు 420 ఉన్నాయి అని కూడా అంటారు. మరి ఈ విధంగా చేసి కూడా నువ్వు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఒక్కసారి చెప్పండి. చేసే తప్పుడు పనులు చేశారు, ఇప్పుడు లబ్ధి పొందడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఊరుకుంటారు? ఏపీ ప్రజలు మొత్తం చూశారా లేదా? మరి అలాంటప్పుడు రైతులు రోడ్లు ఎలా ఎక్కుతారు పంటలు సరిగ్గా పండించినప్పుడు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మీరు మాట్లాడే మాటలలో, మీరు మాట్లాడే తీరులలో, మీరు వేసే క్వశ్చన్లలో కూడా ఆలోచించుకొని వేయండి. అది ఎవరికి వస్తుందా, ఎవరికి తగులుతుందా? ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తగులుతుందా, ఇతర పార్టీ వాళ్ళకు వస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఆ క్వశ్చన్లలో కూడా మీరు చేసిన పాలన మీకే వస్తుంది, ఇతరులకు ఏం రాదు కదా అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.